తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకల రేపుతున్నాయి. ఏపీ తెలంగాణలో భూ ప్రకంపనలు వ్యాపించాయి. కొత్తగూడెం జిల్లాలో పలు ప్రాంతాల్లో 7.28 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ భూకంపం సంభవించినటువంటి సమయంలో భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించడంతో ప్రధానంగా కుర్చీలో కూర్చున్నటువంటి వారు కానీ పడుకున్నటువంటి వారంతా కూడా వాళ్ళు కూర్చున్నటువంటి ప్రాంతం అంతా కూడా కంపించింది, మేమంతా కూడా భయాందోళనకు గురయ్యామంటే కూడా ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా భూకంపం రెక్టర్ స్కేల్ పై 5.3 నమోదైనట్టు భూకంపానికి సంబంధించినటువంటి అధికారులు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి ములుగు జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ఏపీ సెంటర్ ఈ నివేదికను పరిశీలించడం జరిగింది. భూమి లోపల అంటే దాదాపు 40 కిలోమీటర్ల నుంచి ఈ రేడియేషన్ ఉద్భవించినట్లు అధికారులు తెలపడం జరిగింది. భూమిలో ప్రధానంగా భూకంపాలు అనేటివి ఆ భూమిలో తీవ్ర ఒత్తిళ్ల కారణంగా అదేవిధంగా శిలాజాలు సర్దుకునేటటువంటి సమయంలో భూమి కంపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కూడా హయత్ నగర్ లో కూడా ప్రధానంగా భూమి కంపించినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. 7:28 నిమిషాల సమయంలో భూమి కంపించిందంటూ కూడా హయత్ నగర్ సంబంధించినటువంటి కొంతమంది చెప్పినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా దాదాపు హైదరాబాద్ నగరంలో కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 6 సంవత్సరాల క్రితం భూమి కంపించింది. భూమి 6 సంవత్సరాల తర్వాత భూమి మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంపించడంతో రెక్టర్ స్కేల్ పై ప్రధానంగా 5.3 నమోదైనట్లు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.